వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్కారం అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు ప్రోగ్రామ్కి స్వాగతం. గతంలో మనం చేసిన ఎపిసోడ్స్లో మనం బ్యాంక్ నిఫ్టీ గురించి అట్లాగే స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ స్టాక్ మార్కెట్ బేసిక్స్కి సంబంధించిన వివరాలు ఇంకా ఫర్దర్గా మనం ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాము. మన గత ఎపిసోడ్స్ గమనించినట్లయితే మనం బ్యాంక్ నిఫ్టీని ఆల్ టైమ్ హై దిశగా వెళ్తుందని దాదాపుగా 4 వారాల క్రితం మనము గుర్తించాము. సో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. నిఫ్టీ ఆల్ టైమ్ హై దిశగా వెళ్ళటం మనము ఆల్రెడీ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి ఆల్ టైమ్ హై రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకొక 3000 పాయింట్ల దూరంలో ఉండిపోయింది. మేబీ రాబోయే కొద్ది రోజుల్లో అది కూడా సాధ్యపడే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయండి. సో ఈరోజు టాపిక్ కనుక మనం వచ్చినట్లయితే ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, పోర్ట్ఫోలియోస్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అలాంటి కామెంట్స్ అట్లాగే ఈమెయిల్స్ రావడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలను నేను ఈరోజు ఇవ్వదలుచుకున్నాను. ఎవరైనా కానీ పోర్ట్ఫోలియోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే బిల్డ్ చేసుకోవడానికి రకరకాల రీజన్స్, రకరకాల అంటే చాలా సిద్ధాంతాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సందర్భాల్లో కష్టమవుతూ ఉంటుంది. ఏదో సందర్భంలో ఏదో ఒక పాయింట్ మిస్ అయిపోయి మనం రాంగ్ స్టాక్ని పిక్ చేసుకోవటం, లేకపోతే రాంగ్ ప్రైస్ దగ్గర స్టాక్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లా ఆ విధంగా మన పోర్ట్ఫోలియోస్ కొద్దిగా వీక్గా నడుస్తూ ఉంటాయి కంపారిటివ్గా. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తామో, లేకపోతే ఏదన్నా బెంచ్ మార్క్ నిఫ్టీ కానీ పెట్టుకున్నట్లయితే నిఫ్టీ 50ని బెంచ్ మార్క్గా పెట్టుకొని మన పోర్ట్ఫోలియోస్ని కంపేర్ చేసుకుంటే కొంచెం వీక్గా నడవడం గమనిస్తాం. కానీ మనం నిఫ్టీ 50ని బీట్ చేయాలన్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేయాలన్నా ఒక 5 సూత్రాలు కనుక మీరు పాటించినట్లయితే చాలా ఈజీగా మీరు నిఫ్టీ 50ని బీట్ చేయడం జరుగుతుంది. సో 5 సూత్రాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక సింపుల్ మెథడ్ కనిపెట్టాను. సో ఆ మెథడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మొత్తం మీ 5 వేళ్లలో అంటే ఈ 5 ఫింగర్స్లోనే మీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి మనం ఈ 5 సూత్రాలని మన చేతి 5 వేళ్లలోనే పెట్టడం జరిగింది. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా మన చేతి వేళ్ళు మనతో కలిసి ఉంటాయి కాబట్టి మనం అవి చూసినప్పుడే ఆ సిద్ధాంతాలు కానీ ఆ రూల్స్ కానీ గుర్తు రావటం జరగాలి. తద్వారా మంచి పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. సో మన ఫస్ట్ ఫింగర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ ఒక థంబ్ ఫింగర్ ఉంటుంది. థంబ్ ఫింగర్ అనేది చాలా స్ట్రాంగ్ ఫింగర్, ఉన్న అన్ని ఫింగర్స్లోకెల్లా స్ట్రాంగ్ ఫింగర్ కాబట్టి ఇక్కడ మనం ఏం సూత్రం పెట్టుకోవచ్చు అంటే స్టాక్ మార్కెట్లో ఉండే కంపెనీస్లో మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీస్ వాటికి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉండటం, అట్లాగే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండటం, కంపెనీ చాలా ఎర్నింగ్స్ కంటిన్యూస్ ఎర్నింగ్స్, క్వార్టర్లీ ఎర్నింగ్స్ కావచ్చు, లేకపోతే యాన్యువల్ ఇయర్ ఆన్ ఇయర్ ఎర్నింగ్స్ కావచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎర్నింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి నెంబర్స్తో ఉన్న కంపెనీస్ కావచ్చు. చాలా కాలం నుంచి మార్కెట్లో స్థిరపడి ఆ మార్కెట్లో లీడర్స్గా ఉండటం, అంటే ఒక కంపెనీ ఆ పర్టికులర్ రంగంలో అంటే టైర్స్ రంగంలో MRF, JK టైర్స్, ఇట్లా సియట్, ఇవి ఎట్లా లీడర్స్గా ఉంటాయో అట్లాగే వేరే రంగంలో పెయింట్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే ఏషియన్ పెయింట్స్ కావచ్చు, బెర్జర్ కావచ్చు, ఆక్సానోబుల్, ఇట్లా క్యాన్సైనర్లకు, ఇట్లాంటి కంపెనీస్ టాప్ కంపెనీస్ అన్నిటి ఆయా రంగాల్లో ఉండే టాప్ కంపెనీస్. అట్లాగే క్వాలిటీ ఉన్న మేనేజ్మెంట్ అంటే IT కంపెనీస్లో మనం చూసినప్పుడు మంచి మంచి CEOs కంపెనీస్ రన్ చేయడం, చాలా కాలం నుంచి ఈ కంపెనీలు మంచి గ్రోత్ చూపించడం, అట్లాగే కన్సిస్టెంట్ గ్రోత్ రావటం, అట్లాగే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం, అంటే అప్పులు భారం తక్కువగా ఉండి ఈ కంపెనీల స్టాక్స్ ఎప్పుడు అంటే డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ కావచ్చు, ఇట్లాంటి స్టాక్స్ అన్నీ కూడా మనము స్ట్రాంగ్ కంపెనీస్గా చెప్తాము, లేకపోతే క్వాలిటీ కంపెనీస్గా చెప్తాము, లేకపోతే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అని చెప్తాము. అలాగే MNC కంపెనీస్ తీసుకుంటే మల్టీనేషనల్ కంపెనీస్, అంటే వేరే దేశాల్లో వాటి వేరే దేశాల కంపెనీలు అన్ని దేశాల్లో అవి వ్యాపారాలు చేస్తూ ఉంటాయి. అట్లాంటి కంపెనీస్ చాలా కంపెనీలు అంటే గెలెట్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కావచ్చు, ఫైజర్, అబాట్, ఇట్లా చాలా కంపెనీస్ ఫార్మాసిటికల్ రంగంలో అలాగే FMCG రంగంలో ఉన్న
హిందుస్థాన్ యూనిలివర్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. అట్లాగే ఇండియన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఇండియాలో బేస్ చేసుకొని వేరే దేశాల్లో చాలా బ్రాంచ్లు, చాలా కర్మాగారాలు ఉండే కంపెనీస్ ఉంటాయి. లైక్ ఎంఆర్ఎఫ్ ఇట్లాంటి కంపెనీస్, ఇండియన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీస్. ఇట్లాంటి క్వాలిటీ కంపెనీస్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియోస్ ఈజీగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చేటప్పటికి ఈ స్ట్రాంగ్ ఫింగర్ని ఈ స్ట్రాంగ్ ఫింగర్లో ఉండే క్వాలిటీస్ లాగా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవాలి. అట్లాగే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న కంపెనీస్ చూసుకోవాలి. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్లాంటి కంపెనీస్ మనం స్టాక్ మార్కెట్లో వెతికితే ఇప్పుడున్న 6,000, 7,000 లిస్టెడ్ కంపెనీస్లో దాదాపుగా ఒక 500 నుంచి 600 కంపెనీస్ ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్, క్వాలిటీ కంపెనీస్ మనకు దొరుకుతాయి. ఇంకా ఫర్దర్గా వాటిల్లో ఎలా ఫిల్టర్ చేయాలి అనేది ఏంటనేది నెక్స్ట్ రూల్లో మనం చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఫస్ట్ మన చేతి వేళ్లలో స్ట్రాంగ్ ఫింగర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే స్ట్రాంగ్ మేనేజ్మెంట్, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న కంపెనీస్, మంచి క్వాలిటీ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే నెక్స్ట్ మనం ఫింగర్ తీసుకున్నట్లయితే మనకుండే ఈ ఫింగర్ అంటే ఇది పాయింటింగ్ చేసే ఫింగర్. జనరల్గా ఎవరినన్నా పాయింట్అవుట్ చేసినప్పుడు కానీ, ఎవరినన్నా తప్పులు ఎతికేటప్పుడు కానీ ఆ ఫింగర్ వాడటం జరుగుతుంది. సో ఆ ఫింగరు మనకి ఏ విధంగా మన సూత్రాలు దీంట్లో లేకపోతే మన రూల్స్ దీంట్లో పెట్టుకోవచ్చు అంటే, మీరు ఒక మంచి క్వాలిటీ కంపెనీస్ ఇందాక అనుకున్నట్లు ఒక 500-600 కంపెనీస్ మన క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి. కానీ ప్రైస్ కూడా ఇంపార్టెంట్. ఎట్లాంటి ప్రైస్లో కొన్నారనేది చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్లో మీరు ఒక రాంగ్ ప్రైస్లో కనుక క్వాలిటీ కంపెనీ కొన్నప్పటికీ భవిష్యత్తులో దాని మీద వచ్చే రిటర్న్స్ చాలా తగ్గిపోతాయి. అంటే మీకు మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉండవు అనమాట. అందుకని చెప్పేసి మీరు వీలైనంత వరకు మంచి క్వాలిటీ కంపెనీస్ ఎన్నుకున్న తర్వాత వాటిని వాచ్ చేయడం మొదలు పెట్టాలి. 500 నుంచి 600 కంపెనీస్ని వాచ్ చేస్తూ ఏదైతే స్టాక్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి, అంటే మనం ఇక్కడ కొంచెం టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించుకొని కొంచెం కరెక్ట్ అయ్యే కంపెనీస్, అంటే ఒక 20% పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. 20% దాటి పుల్ బ్యాక్ వచ్చిందంటే దాన్ని బేరిష్ స్టాక్గా చెప్పుకోవచ్చు. అంటే బేరిష్ మార్కెట్లోకి వెళ్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 20% లోపు పుల్ బ్యాక్ కనుక వచ్చి లేకపోతే 20% పుల్ బ్యాక్ నుంచి ఇమ్మీడియట్గా రివర్స్ అయ్యే స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ 600లో అది మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. అట్లాగే ఏదన్నా క్వార్టర్లీ రిజల్ట్స్లో కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ వచ్చి స్టాక్ సడన్గా 20% తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి అయితే ఎఫ్డిఏ రూల్స్ ఏదన్నా బ్రేక్ చేయడం కానీ, ఎఫ్డిఏ అలర్ట్స్ వచ్చినప్పుడు కానీ స్టాక్స్ 20% కరెక్ట్ అవడం మనం గమనిస్తూ ఉంటాం. ఇట్లాంటి స్టాక్స్లో అలాంటి 20% కరెక్షన్స్ అనేవి ఒక ఎంట్రీ పాయింట్గా మనం తీసుకోవాలి. కాబట్టి ఒక స్టాక్ మంచిది కావచ్చు, అంటే ఇన్ఫోసిస్ అనే స్టాక్ మంచిది కావచ్చు, లేదా హిందుస్థాన్ యూనిలివర్ అనే స్టాక్ మంచిది కావచ్చు. ఇట్లాంటి స్టాక్స్ కూడా ఒక 10 సంవత్సరాల పాటు వాటి మళ్ళీ ప్రీవియస్ మార్కెట్ క్యాప్ హైని రీచ్ కాకుండా ఉంటాయి. అంటే 10 సంవత్సరాలు మీ ఇన్వెస్ట్మెంట్ ఏమాత్రం పెరగకుండా ఉంటుంది. కాబట్టి మీరు క్వాలిటీ స్టాక్ కొనటం ఎంత ముఖ్యమో అట్లాగే ఆ స్టాక్ యొక్క ప్రైస్ కూడా అంతే ముఖ్యం. అంటే నేనేం చెప్తానంటే కొంత మార్కెట్లో మీరు టైమింగ్ చేయాలని చెప్తాను. అంటే ఇది ఎవరు టైమింగ్ చేయలేరని చెప్తాను. అంటే మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెట్టినప్పుడు మనం టైమింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక బల్క్ పోర్ట్ఫోలియోస్ మనం తీసుకుంటాం కాబట్టి. కానీ ఒక ఇండివిజువల్ స్టాక్స్ని మనం కొనేటప్పుడు కొంత టైమింగ్ చేయడం మంచిదే అని చెప్తాను. సో ఆ స్టాక్స్ ప్రాపర్గా కరెక్ట్ అయ్యి ఆ స్టాక్స్ పెరిగే దిశగా ఉన్నప్పుడు మన టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించుకోవచ్చు. లేకపోతే చాలా స్క్రీనర్స్ ఈరోజు మన మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ స్క్రీనర్స్ని ఉపయోగించుకోవచ్చు. ఆ స్క్రీనర్స్ని ఉపయోగించుకొని టెక్నికల్ అనాలిసిస్ని ఉపయోగించుకొని ఎవరు తప్పు పట్టని ప్రైస్ దగ్గర మంచి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోమని చెప్తాను. సో ఈ విధంగా మనం సెకండ్ ఫింగర్ని, అంటే పాయింట్ అవుట్ చేసే ఫింగర్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ ఫింగర్ వచ్చేటప్పటికి ఇది అన్ని ఫింగర్స్లోకి వెళ్ళే పెద్ద ఫింగరు. సో ఈ ఫింగర్లో మనం ఎలాంటి సూత్రాలని మనం పెట్టామంటే, ఇప్పుడు మనం క్వాలిటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాము. అట్లాగే ఎవరు పాయింట్అవుట్ చేయలేని ప్రైస్ దగ్గర కొనాలనుకున్నాము. అట్లాగే ఈ బిగ్ ఫింగర్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే క్వాంటిటీ కూడా బిగ్గా ఉండాలి. అంటే మనం ఒక స్టాక్ని అంత కష్టపడి ఐడెంటిఫై చేసి ఒక మంచి ప్రైస్ దగ్గర కొనాలనుకున్న తరుణంలో అక్కడ కేవలం 100 షేర్లో 200 షేర్లో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కంటే, అంటే కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైనా వస్తే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మంచిదే. కానీ సీజన్డ్ ఇన్వెస్టర్స్ లేదా చాలా కాలం నుంచి మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్కి డైవర్సిఫికేషన్ అంత అవసరం లేదు. కేవలం అంటే ఒక 10 స్టాక్స్ లోపల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి కొంచెం బల్క్ మనీస్ వాటిలో ఇన్వెస్ట్ చేయగలిగితే మీ రిటర్న్స్ కూడా అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సో ఇక్కడ మనకు ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే ఎంత డైవర్సిఫై చేయాలి, ఎంత డైవర్సిఫికేషన్ అనేది ఎంత చేయాలనేది మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక చిన్న థంబ్ రూల్ చెప్తాను. సో మీకు స్టార్టింగ్ అంటే ఈ సంవత్సరం మీరు స్టాక్ మార్కెట్లో వస్తే కనీసం ఒక 20 షేర్ల దాకా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 25 షేర్స్ దాకా ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే మీకు ధైర్యంగా ఉండొచ్చు అనమాట. కానీ మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అంటే మీరు ఒక 5 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు 20 షేర్స్ అవసరం లేదు, 15 షేర్స్కి తగ్గించుకోవచ్చు. అట్లాగే మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అంటే మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు 10 షేర్లు మాత్రమే వాళ్ళు పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే వాళ్ళు పోర్ట్ఫోలియోస్ బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ అంటారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువగా ఉన్నట్లయితే మీరు ఐడెంటిఫికేషను మంచి క్వాలిటీ కంపెనీస్ని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్ను పెద్ద మొత్తంలో సాధించే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియో కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుందో మీకున్న పోర్ట్ఫోలియో సైజులోనే మీకు ఎక్కువ భాగం అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ మీకు 25 lakhs పోర్ట్ఫోలియో ఉన్నట్లయితే కేవలం 10 షేర్లు ఉంటే 2.5 లక్షలు ఒక్కో కంపెనీ మీద పెట్టచ్చు. అదే 25 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కేవలం 1,00,000 మాత్రమే పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో షేర్స్ ఒక్కో కంపెనీలో కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సూత్రాలని స్టాక్ మార్కెట్లో వినియోగించే సూత్రాలని మనం ఇప్పుడు చేతి వేళ్ళకి అన్వయించడం చూస్తున్నాము. అట్లాగే మన 4th ఫింగర్ అయిన రింగ్ ఫింగర్ అంటారు. ఈ రింగ్ ఫింగర్ అనేది జనరల్గా ఈ ఫింగర్కి రింగ్ పెట్టుకోవడం అనేది అంటే ఒక మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ ఒక ఎంగేజ్మెంట్ టైంలో కానీ ఈ రింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల ఆ ఫింగర్కి రింగ్ ఫింగర్ అనే పేరు వచ్చింది. సో ఈ ఫింగరు మనకి ఏం చెప్తుందంటే స్టాక్ మార్కెట్లో మన రూల్స్ని ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అంటే మనం ఒక స్టాక్స్లో ఇప్పుడు దాకా 3 చూసాం. అంటే ఫస్ట్ క్వాలిటీ స్టాక్స్ని ఎలా కనిపెట్టాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాము. అట్లాగే ఎవరు పాయింట్అవుట్ చేయలేని ప్రైస్ దగ్గర మనం ఎలా కొనాలి షేర్స్ని అనేది 2వ ఫింగర్ ద్వారా మనం తెలుసుకున్నాం, పాయింట్అవుట్ చేసే ఫింగర్ ద్వారా. అట్లాగే 3rd ఫింగర్ బిగ్ ఫింగర్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అంటే ఈ 2 అయిపోయిన తర్వాత ఎక్కువ క్వాంటిటీస్ ఒకే స్టాక్లో ఎలా కొనాలి, పోర్ట్ఫోలియోస్ని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలో మనం తెలుసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చే రింగ్ ఫింగర్ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే అంటే మీరు లాంగ్ టర్ము ఆ స్టాక్స్కి టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కేవలం కొద్ది నెలలో కొద్ది వారాల్లో ఒక స్టాక్ టైం ఇచ్చినట్లయితే మీరు అంత గ్రోత్ చూసే అవకాశాలు ఉండవు. ఏదో బుల్ మార్కెట్లో బాగా మంచి ర్యాలీస్ వచ్చే మార్కెట్లో కొద్ది వారాల్లో కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ లాంగ్ రన్లో తీసుకున్నట్లయితే కొంచెం స్టాక్ మార్కెట్లో కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ ఫండ్స్ మీకు యూజువల్గా చూసినట్లయితే 15 to 18% స్టాక్ మార్కెట్ యాన్యువల్ రిటర్న్ ఇస్తూ ఉంటుంది. ఇది కంపారిటివ్గా ఏ అసెట్ క్లాస్తో మీరు కంపేర్ చేసినా స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్ అనేది చాలా అత్యధికం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ హైయెస్ట్ రిటర్న్ అనేది అంటే అరౌండ్ 15 to 18% మీరు రాబోయే సంవత్సరాల్లో పొందాలి అంటే కనీసం మీరు టైం ఇవ్వాలి. కనీసం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కనుక ఇచ్చినట్లయితే మీ పోర్ట్ఫోలియో మధ్యలో డిప్ తీసుకున్నా కానీ లేకపోతే కొంత డ్రాడౌన్ ఉన్నా కానీ మీ యొక్క గోల్స్ని మీరు ఏదైతే ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకుంటారో, టార్గెట్ చేస్తారో అవన్నీ మీరు అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 7 నుంచి 10 సంవత్సరాలు టైం ఇస్తే మీరు అనుకున్న యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 18% సాధించే అవకాశం ఉంది. కానీ చాలామంది మధ్యలోనే స్టాక్ మార్కెట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యలో డ్రాడౌన్స్ ఉంటాయండి. డ్రాడౌన్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మీ పోర్ట్ఫోలియో ఒక పీక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక లోని టచ్ చేస్తుంది. అంటే సపోజు మీరు ఒక 10 లక్షల రూపాయల పోర్ట్ఫోలియోతో స్టార్ట్ చేస్తే ఆ పోర్ట్ఫోలియో 18 లక్షల దాకా వెళ్ళి మళ్ళీ ఆ 18 లక్షల నుంచి 14 లక్షలు 13 లక్షల దాకా రావడం జరుగుతుంది. ఈ 5 లక్షలు కోల్పోయిన 5 లక్షలు ఏదైతే ఉంటుందో మళ్ళీ అది అంటే అది రికవర్ అవ్వడానికి దాదాపుగా మీకు 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. ఆ 2 సంవత్సరాల టైంలో చాలామంది ఇంపేషెంట్ అయిపోతారు. అంటే ఇంకా ఆసక్తి కోల్పోతారు మార్కెట్ మీద, డబ్బులు నష్టపోతున్నామని చెప్పేసి మార్కెట్లోంచి ఆలోచన చేసి బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఆర్థిక అవసరాల నిమిత్తం. కానీ ఎవరైతే అట్లాగే లాంగ్ టర్మ్ కోసం వేచి ఉంటారో వాళ్ళకి వెంటనే రిటర్న్స్ వస్తుంటాయి. మనం బుల్ మార్కెట్లో చూస్తూ ఉంటాము. 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు స్టాగ్నెంట్గా ఉన్న మార్కెట్స్ కూడా కేవలం కొద్ది నెలల్లోనే ఆల్ టైమ్ హై రికార్డ్స్ తీసుకోవటం, అట్లాగే కేవలం 1 సంవత్సరంలో ఇండెక్స్ లాంటి పెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన ఇండెక్స్లే దాదాపుగా డబల్ అయిపోవటం, ట్రిపుల్ అయిపోవటం మనం చూస్తుంటాం. అలాగే ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేటప్పటికి ఆ స్టాక్స్
మల్టీ బ్యాగర్స్ అయిపోతూ ఉంటాయి కేవలం కొద్ది నెలల్లోనే. అంటే ఇక్కడ ఒక మన ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఒక బ్యాంబూ ట్రీ కనుక తీసుకున్నట్లయితే బ్యాంబూ ట్రీ ఎప్పుడు కూడా దాని గ్రోత్ మొదటి సంవత్సరాల్లో చూపించదు. కానీ గ్రోత్ మొదలైన తర్వాత కేవలం కొద్ది రోజుల్లోనే చాలా గ్రోత్ కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్స్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ టైం కనుక ఇవ్వగలిగితే మీరు మంచి రిటర్న్ పొందే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం మొదటి 4 ఫింగర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం చివరి ఫింగర్ అయిన వీక్ ఫింగర్ గురించి మనం మాట్లాడదాం. ఈ వీక్ ఇది చిట్ట చివరి ఫింగర్ మనకి చాలా వీకెస్ట్ ఫింగర్ మన బాడీలో. సో ఈ ఫింగర్ మనకేం చెప్తూ ఉందంటే ఇలాంటి వీక్నెస్లు అనేవి మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన తర్వాత రానివ్వకూడదని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసేటప్పుడు కొన్ని ప్రాథమిక సూత్రాలు మనం ఫాలో అవుతూ ఉండాలి. జనరల్గా యావరేజ్ డౌన్ అనేది చేయకూడదు. అంటే స్టాక్స్ తగ్గిపోతున్నప్పుడు ఫర్దర్గా కొనుక్కుంటూ వెళ్ళటం, ఇంకా తగ్గిపోతున్నప్పుడు ఇంకా కొనటం, ఇంకా తగ్గిపోతున్నప్పుడు ఇంకా కొనటం, అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జనరల్గా మీ పోర్ట్ఫోలియోస్ లూజ్ అవడానికే నష్టపోవడానికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి స్టాక్స్ని యావరేజ్ చేయకుండా ఉండటమే బెటరు. అదే సమయంలో మీరు యావరేజ్ అప్ చేయొచ్చు. అంటే స్టాక్ పెరిగే కొద్దీ దాన్ని పైకి యావరేజ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తూ ఉన్నట్లయితే మీ పోర్ట్ఫోలియోస్ బ్యూటిఫుల్గా గ్రో అవుతాయి. జనరల్గా ఇలాంటి రూల్ని సాధారణంగా ఎవరు ఫాలో అవ్వరు జనరల్ ఇన్వెస్టర్స్. సో ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. అట్లాగే ప్రాఫిట్స్ తొందరగా బుక్ చేసుకోవటం లాంటి వీక్నెస్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ కొద్దిగా 10% కనిపించగానే బుక్ చేసుకోవటం, 15% కనిపించగానే బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వేరే స్టాక్ కోసం ఎదుగులాట అలా వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం కోసం చూస్తూ ఉంటారు. జనరల్గా ఒక స్టాక్ గ్రో అవుతుందంటే ఆ స్టాకు రాబోయే రోజుల్లో చాలా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్స్ లేకపోతే చిన్న చిన్న ప్రాఫిట్స్కే మీరు స్టాక్స్లో లాభాలు బుక్ చేసుకోవటం అంత సరైనదని మనం అనుకోవద్దు. కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రాఫిట్స్ని రైడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎట్లయితే యావరేజ్ డౌన్ చేయకూడదు అట్లాగే యావరేజ్ అప్ చేయడానికి ట్రై చేయాలి. అంటే పైకి పెరిగేటప్పుడు ఆ స్టాక్స్ని యావరేజ్ చేసుకుంటూ ఉండడం బెటరు. అట్లాగే ప్రాఫిట్స్ బుక్ చేసుకునేటప్పుడు కూడా డీసెంట్గా అంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతుంటారు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్స్. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక స్టాకు దాదాపుగా 30%, 40% ఆక్రమించేస్తే అప్పుడు కొంత స్టాక్ని అమ్మటం జరుగుతుంది. అట్లాగే టెక్నికల్స్లో బియాండ్ అంటే ఎగ్జూబరెన్స్ ఎక్కువైపోయినా కానీ ఇర్రేషనల్గా స్టాక్ పెరుగుతున్నా కానీ కొంత మొత్తంలో స్టాక్ను అమ్మటం జరుగుతుంది. జనరల్గా గ్రోత్ అంటే ఎంత గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్కు తగ్గట్టుగా స్టాక్ పెరుగుతున్నట్లయితే అంటే సపోజ్ ఒక స్టాక్ 25% రెవెన్యూ గ్రోత్ ఉన్నట్లయితే అలాగే ప్రాఫిట్ గ్రోత్ 25% ఉన్నట్లయితే అదే స్టాక్ మళ్ళీ మీకు 25%, 30% మార్కెట్లో పెరిగితే ఆ స్టాక్ను అమ్మాల్సిన అవసరం లేదు. అట్లాగే పిఈ రేషియో అనే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో పిఈ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రైస్ బై ఎర్నింగ్స్ రేషియో. సో ఈ ఎంత ఉండాలి, మార్కెట్ యావరేజ్ కంటే ఎక్కువ ఉందా లేదా మార్కెట్లో ఒక సెక్టార్ యావరేజ్ కంటే మన స్టాక్ ఎక్కువ ఉందా, ఎక్కువ పిఈ రేషియో ఉందంటే ఆ స్టాక్ మీద క్రేజ్ ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మినహాయించి అవి 100, 150 అలా పిఈ రేషియోస్ ఉంటాయి. మనం రాబోయే ఎపిసోడ్స్లో పిఈ రేషియోస్ ఇట్లాంటి చిన్న చిన్న టర్మినాలజీస్ ఇంకేమైనా మిగిలిపోయినాయి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో మీరు పిఈ రేషియోని ప్రస్తుతానికి చూసినప్పుడు 40 కానీ 45 కానీ ఇట్లా సెక్టార్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ స్టాక్ ఎక్కువ డిమాండ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి స్టాక్స్ని తొందరపడి మనం అమ్మాల్సిన అవసరం లేదు. ఇట్లాగే ఇంకా ఈ వీక్నెస్లు ఎలాంటి వీక్నెస్లు ఉంటాయంటే ఈ ఫండ్స్ ఈ పోర్ట్ఫోలియోస్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో చాలామంది అప్పులు చేసి పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అప్పులు అంటే డెట్ కాంపోనెంట్ అనేది పోర్ట్ఫోలియోలో వస్తుందో జనరల్గా ఆ పోర్ట్ఫోలియోస్ ఎక్కువ కాలం నిలబడటం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ లోన్ రీపేమెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే ఇంట్రెస్ట్ అనేది ఒక భారం అవుతుంది పర్ఫార్మెన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఒక 20% డ్రా డౌన్ అయిపోతే మన పోర్ట్ఫోలియో, అదే సమయంలో మనం ఒక 18% ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తే దాదాపుగా మనం ఒక 38 to 40% నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వీక్నెస్ని మనం తీసుకురాకూడదు. అంటే షార్ట్ టర్మ్ అని కొంతమందికి షార్ట్ టర్మ్ కోసం అట్టుపెట్టుకున్న డబ్బులు అంటే ఏదన్నా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి దాచిపెట్టుకున్న డబ్బు కావచ్చు, రాబోయే కొద్ది సంవత్సరాల్లో
పిల్లలు పెళ్ళిళ్ళు చేయాల్సిన మనీ కావచ్చు, ఇట్లాంటి షార్ట్ టర్మ్ మనీస్, లేకపోతే ఎడ్యుకేషన్ ఫీజు మనీ కావచ్చు, ఇట్లాంటి షార్ట్ టర్మ్ మనీస్ తీసుకొచ్చి మార్కెట్లో పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేయొద్దు. ఇలా బిల్డ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ టైంకి మళ్ళీ ఇవన్నీ విత్డ్రా చేయాల్సి వస్తుంది. మేబీ ఆ టైంకి మీ పోర్ట్ఫోలియో పెరిగితే వెల్ అండ్ గుడ్, లేకపోతే చాలా సందర్భాల్లో 80 to 90% ఆఫ్ ద కేసెస్లో పోర్ట్ఫోలియో ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయిన సందర్భంలో అక్కడ తీసినప్పుడు మనం ఆ 10% 15% నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా షార్ట్ టర్మ్ మనీ కానీ, బారోడ్ మనీ కానీ, అట్లాగే లోన్స్ తెచ్చి, లేకపోతే హై ఇంట్రెస్ట్ మీద తెచ్చి, ఇట్లాంటి వీక్నెస్లన్నీ కనుక మన పోర్ట్ఫోలియోలో కనుక ఇచ్చినట్లయితే, పోర్ట్ఫోలియోలో పెట్టినట్లయితే ఆ పోర్ట్ఫోలియో గ్రో అవడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో కనీసం ఎంతకాలం మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మనీ అంటే మీకు కనీసం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల టైం ఉండి ఫండ్స్, అవసరం లేని ఫండ్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్కి తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటి డబ్బుతోనే మీరు స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్టాక్స్ని అట్లాగే రూమర్స్ మీద కొంటూ ఉంటారు, టిప్స్ మీద కొంటూ ఉంటారు. అంటే సరైన ఫండమెంటల్ చెక్ చేయరు. అట్లాంటి వీక్నెస్లు కూడా తీసుకురావద్దు పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసేటప్పుడు. అది ఎవరైనా చెప్పచ్చు, ఒక అనలిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక టీవీలో ప్రసార మాధ్యమాల్లో రావచ్చు ఒక టిప్పు. కానీ దాన్ని మీరు పర్సనల్గా మళ్ళీ దాన్ని మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మంచి, అంటే మార్కెట్లో చాలా కాలం ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి అది మంచి కంపెనీయా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అట్లాగే చాలామంది పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పెన్నీ స్టాక్స్ అనేవి కేవలం బుల్ మార్కెట్స్లో లాస్ట్ ర్యాలీస్లో పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మళ్ళీ కనిపించవు. తద్వారా చాలామంది పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ మన చేతి వేళ్లలోనే మన ఈ సూత్రాలన్నీ ఎలాగో పెట్టుకున్నామో అవి చూడగానే అవి రూల్స్ గుర్తొస్తే మీరు మంచి పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.